సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ వచ్చినటువంటి ఉగాది పండగ సందర్భంగా వీరి యొక్క ఆదాయ వ్యయాలతో రాజయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయై నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలమంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలున్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు, ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ వచ్చినటువంటి ఉగాది పండగ సందర్భంగా వీరి యొక్క ఆదాయ వ్యయాలతో రాజయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడే శని భగవానుని యొక్క దివ్యమంగళమైన ఆశీస్సుల చేత స్వీయ నియంత్రణ, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ఆలోచన విధానం మారడం, వీరికి సహస్రార చక్ర ఓపెన్ అవ్వడం వలన సమస్థితికి వచ్చారు, ఉచ్చస్థితిలోకి వచ్చేసారు ఇప్పుడు మీరు. కనుకనే వీరి యొక్క ఆదాయం 7, వ్యయం కూడా 7. ఎందుకనగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విషయ పరిజ్ఞానం చేత జీవితం జ్ఞానం బోధపడింది. ఎంత ఖర్చులు ఉన్నాయో అంత ఖర్చుకు ధనం రాబోతుంది. తృప్తి చెందడం నేర్చుకున్నారు. కనుక మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 5. కనుక మీరు ధర్మబద్ధంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, ఉండబడిన వాటితో తృప్తి చెందడం నేర్చుకున్నారు. కనుకనే మీకన్నా నాయకుడు లేరు అని చెప్పి గమనించాలి. రాశిలోనే కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి భగవానుడు ఇలా నీరసాధిపతి అవ్వడం వలన వీలైనంత వరకు ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడడం వలన మీ నైపుణ్యత పెరిగి సమాజంలో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు మీ సొంతం కాబోతున్నాయి. 2వ స్థానాధిపతి బుధుడు విశేషంగా మీరు ధాన్యాధిపతి అవ్వడం వలన ఆహార ఉత్పత్తులు, దాన ధర్మ కార్యక్రమాలు, సేవారంగ కార్యక్రమాలలో మీరు పాల్గొనడం వలన మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన వలన ఐశ్వర్య జీవితాన్ని కూడా
మీరు పొందబోతున్నారు. అలాగే తృతీయ స్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన వీలైనంత వరకు అందరూ బాగుండాలి, ప్రకృతి, పర్యావరణము, లోకరక్షణ, దేశ సేవ చేయాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అర్ధాష్టమ రాశాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవడం వలన కొద్దిపాటి యంత్రాలతో, ఆయుధాలతో, ప్రభుత్వపు అధికారులతో, పోలీస్ శాఖ, రక్షణ శాఖతో న్యాయపరమైనటువంటి చిక్కులు కనపడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా రాబోతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగనే వీరికి విశేషంగా ఈ సంవత్సరము 11వ తారీఖు 9వ నెల 26 శ్రావణ మాస అమావాస్య పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం రోజున ఎలాంటి పనులను ఆచరించకపోవడమే ఉత్తమోత్తంగా భావించాలి. సప్తమ స్థానంలో రాహు సంచారం చేయడము, ప్రేమికులకు చాలా నమ్మకంగా ఉండగలిగితేనే ఒకరిని అర్థం చేసుకోండి, లేకపోతే ఎవరికి వారే యమునా తీరే. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అష్టమ స్థానంలో శని భగవానుడు ఉండడం, రాశాధిపతి రాజు అవ్వడం వలన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి. ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం అవసరం, సూర్య భగవానికి అర్ఘ్యం కూడా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా ప్రతి ఆదివారం, ప్రతి శనివారం మధ్యమత్తు మాంసాలకు దూరంగా ఉండడం, వీలైతే ఉపవాసం ఉండడం వలన ఏకాగ్రత పెరిగి, అదృష్టం కలిగి, సహస్రార చక్రం వెలిగి, భూత భవిష్యత్ వర్తమానములలో విజయాన్ని సాధించడానికి అధికమైన ఉపయోగాలు ఉంటున్నాయి. వ్యయంలో విశేషమైనటువంటి లాభస్థానంలో దేవగురు బృహస్పతి ప్రస్తుతం సంచారం చేయడం, వ్యయంలోకి రావడం వలన యమునా నది పుష్కర స్నానము, అలాగనే పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, ప్రతి శనివారము ఉపవాస దీక్ష, చాపపైన పడుకోవడము, ఏమైనా కొద్దిపాటి శక్తి కలిగితే మీరు ఆ కోణార్కు దేవాలయాన్ని దర్శించి సూర్య భగవానుని యొక్క దర్శనము, పూరి జగన్నాథుడి యొక్క దర్శనం చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలు తొలగి ఐశ్వర్యం కలిగి సంపూర్ణమైనటువంటి మూలాధారం నుంచి సహస్రార చక్రాలను అదుపులో ఉంచుకొని నియమ నిష్టల ద్వారా వాటిని మెడిటేషన్ చేయగలిగినట్లయితే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని అన్ని రంగాలలో విజయం సాధిస్తారు అని చెప్పి గమనించాలి. శ్రీ పరాభవనమ సంవత్సరమంతను కూడా అన్నింటా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనం, రాఘవేంద్ర స్వామి వారి యొక్క పారాయణం, గురుచరిత్ర పారాయణం చేయడం వలన అందరికీ శుభం కలుగుతుంది. ఈ సంవత్సరము మనకు యమునా నది పుష్కరాలు కనుక పుష్కర స్నానం చేయడం వలన సంపూర్ణమైనటువంటి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలాగనే మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అష్టకాన్ని వినడం, ప్రతి మంగళవారం పూట కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం, షష్ఠీ తిథి యందున దేవాలయంలో పాలు పోసి లేకపోతే పుట్టలో పాలు పోయడం వలన కుజభగవాను యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అలాగనే ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం. అధర్మంగా అన్యాయంగా ఉండబడిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఎవరు కూడా పుట్టగానే ఎవరు తప్పులు చేయాలనుకోరు. కాలక్రమేణా కొన్ని జరుగుతూ ఉంటాయి కనుక వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవుడు ఉంటాడు. కాళభైరవనామ స్మరణ, అష్టకాన్ని వినడం, గృహంలో కూష్మాణ దీపాన్ని పెట్టుకోవడం, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది,
రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో ఎలా ఉండబోతుందో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆదాయ వ్యయాలను కూడా వివరిస్తూ రాజపూజ్య అవమానాలను తెలియచేస్తూ సంపూర్ణమైన కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కిందనేమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ఆనందము, పాడి పంట, ఐశ్వర్యము, స్వయం కృషి, పట్టుదలతో అందరికీ విజయాలు కలగాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం అఖండం నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. స్వస్తిం శివం కర్మాస్తు. కర్మ సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, పుత్రపౌత్రాదిరక్షంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి సలహాలు సూచనల కోసం మా ఛానల్ని గంట సింబల్ ప్రెస్ చేసి ఆలైన బటన్ కూడా ప్రెస్ చేసి భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని, భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడగలరు.